గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఏ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ ఆఫ్ ద మూవీ మిరాయ్, యాక్టెడ్ బై తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రేయా సరన్ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు అని అనుకోండి. సరే, ఇంకా మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే, నేను చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూసి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ తో బయటకు వచ్చాను. నాకైతే పిచ్చగా నచ్చింది మూవీ అయితే. అసలు ఆ మూవీ తీసే విధానము, ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్, యాక్టింగ్, ఆ స్టోరీ కానీ, ఆ విఎఫ్ఎక్స్, విజువల్స్, వాట్ నాట్, అసలు ఏం చెప్పాలి మూవీ గురించి. చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీనెస్ తో బయటకు వచ్చాను ఒక మూవీ చూసిన తర్వాత. అసలు చెప్పడానికే మాటలు రావట్లేదు. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి మించి 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 ఉంది. అసలు ఒక వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయిన మూవీ, ఆ వాయిస్ ఓవర్కే సగం బీభత్సం అనుకోండి థియేటర్లలో. ఆ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక బీభత్సం, సెకండ్ హాఫ్లో ఒక బీభత్సం, లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకో బీభత్సం. థియేటర్లో నుండి కదలట్లేదు జనాలు. ఆ పేర్లు పడుతున్నా కూడా ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి అక్కడే ఆగిపోయారు. అది ఎందుకు అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఒక్క ఫోటో, ఆ ఒక్క ఐ షాట్ రణరంగం సృష్టిస్తుంది సోషల్ మీడియాలో మొత్తంలో. ఆ ఐ షాట్ చూడాలి అని చెప్పేసి అందరూ ఈగరగా వెయిటింగ్. పేర్లు పడుతున్నా కూడా కదలట్లేదు జనాలు, అలాంటివి ఏమైనా చూపిస్తారేమో అని చెప్పి. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అలాంటివి అయితే ఏమీ లేవు. జస్ట్ ఒక వాయిస్ ఓవర్ మాత్రమే ఉంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. బట్ నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను ఈ మూవీని. కొంచెం డివోషనల్ టచ్, కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ హైలైట్. అసలు ఆ 9 గ్రంథాల కాన్సెప్ట్ తీసుకొని మనకి పాస్ట్ లో రామాయణంలో ఇట్లా ఉంది అని చెప్పేసి, దాని తర్వాత ఇది ప్రెసెంట్ జనరేషన్ లో ఉంటే ఎట్లా ఉంటది, ఆ 9 గ్రంథాలకి ఒక రాక్షసుడు ఇలా మార్చాలి అని అనుకుంటే, కావాలి అని అనుకుంటే ఎట్లా ఉంటది అని చెప్పేసి, నాకు ప్రెసెంట్ జనరేషన్ లో ఎట్లా ఉంటది అని చెప్పేసి ఆ చూపించిన విధానం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ స్టోరీ కూడా మన పాస్ట్ ని, మన ఫ్యూచర్ ని, మన ప్రెసెంట్ ని కొంచెం కనెక్ట్ చేసిన విధానం అదంతా కూడా మంచిగా అనిపించింది. ఎక్కడ నాకు క్లమ్జీగా అనిపించలేదు. ఆ 9 గ్రంథాలని ఒక్కొక్క చోట ఇవ్వడము, ఒక్కొక్కరి చోట పెట్టడము, ఆ లాస్ట్ గ్రంథంకి వచ్చేసరికి ఇదంతా జరగడము, ఆ మిరాయి కానీ అదంతా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. కొన్ని ఏంటిదంటే కొన్ని షార్ట్స్ ఆల్రెడీ మనం ఎక్కడో మూవీస్ లో చూసినట్టు కూడా అనిపిస్తుంది మనకి. బట్ అవన్నీ వదిలేస్తే మనకి ఈ మూవీ కంపేర్ చేసుకుంటే మనకి మాత్రం ఈ మూవీ మాత్రం హైలైట్ ఎక్సలెంట్ గా వెళ్ళింది. ఇంకా బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు మూవీ అయితే. వేరే ఆలోచనే లేదు అందులో. స్టోరీ విషయానికి వచ్చేస్తే అసలు టూ గుడ్ కాన్సెప్ట్. అసలు నాకైతే చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్. ఆ తీసుకెళ్లిన విధానం కానీ ఎక్కడ కూడా మనకి అన్నెసెసరీ థింగ్స్ అనేవి నాకైతే ఏమీ అనిపించలేదు. డైరెక్టర్ చాలా హార్డ్ వర్క్, చాలా గుడ్ వర్క్ చేశారు. అవుట్పుట్ అయితే అల్టిమేట్ గా వచ్చింది అని అయితే చెప్తాను నేను. విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ చేసిన విధంగా కానీ, అరే ఏంటిది ఇది ఇలా చేశారు అనే విధంగా నాకైతే పర్సనల్లీ ఎక్కడా అనిపించలేదు. ఆ ఈగల్ షాట్స్ 2 ఉన్నాయి, దానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ అవుట్పుట్ అయితే హైలైట్ గా వచ్చింది. అసలు థియేటర్లో అరుపులు, ఆ ఈగల్ షాట్స్ వచ్చినప్పుడు ఒక చిన్న హీరో, ఒక చిన్న బడ్జెట్ మూవీ అన్నట్టు ఎక్కడా లేదు. అసలు అల్టిమేట్ రెస్పాన్స్. అసలు థియేటర్లలో అరుపులే అరుపులు. అసలు నాకు మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ అన్నెసెసరీ థింగ్స్ అని ఎక్కడా అనిపించలేదు. ఒక కాన్సెప్ట్ లైన్ మంచిగా వెళ్తుంది. అసలు ఇంకా మంచు మనోజ్ గారికి బెస్ట్ కంబ్యాక్ మూవీ అనే చెప్పుకోవచ్చు. తేజ సత్య గారికి, మంచు మనోజ్ గారికి దీని తర్వాత మూవీస్ కి ఆఫర్స్ కి కొదవే లేదు. ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. అట్లాగే డైరెక్టర్ కానీ, మూవీ టీమ్ అంతా కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ అయితే చాలా బాగుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ మూవీని, మీరు ఖచ్చితంగా చూడండి. అసలు ఒక్కొక్కరు యాక్టింగ్ అయితే ఇరగదీసేశారు. వాళ్ళ రోల్స్ లో కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది. ఆ రోల్స్ లో వాళ్ళు చనిపోతున్నా కూడా, లేకపోతే ఏదైనా అయిపోతున్నా కూడా, వాళ్ళ రోల్స్ కి ఉన్న ఇంపార్టెన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ ని పెట్టారు. వాళ్ళ రోల్ ఎంత కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోతారు, ఫ్యాన్స్. కాబట్టి అలా ఏమీ కాకుండా ఎవరి రోల్స్ కి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా మంచిగా డిజైన్ చేశారు. చాలా బాగుంది మూవీ అయితే. స్టోరీ కూడా కొంచెం డివోషనల్ టచ్ ఉంది, బట్ కొత్తగా ఉంది. ఎక్కడ కూడా నాకు డిసప్పాయింట్మెంట్ అనేది అయితే నాకు ఎక్కడా అనిపించలేదు. ఆ తీసే విధానంలో కూడా మనకి అంటే కొంచెం ప్రెసెంట్ జనరేషన్, కొంచెం పాస్ట్ జనరేషన్, శ్రీరాముడిది అని చెప్పేసి అట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఎక్కడ కూడా మనకి అన్నెసెసరీ క్లమ్జీగా అయితే నాకు ఎక్కడా అనిపించలేదు. ఒక లైన్ లో వెళ్తుంది స్టోరీ. ఆ తీయడం కూడా రియల్ షార్ట్స్ లో తీసినట్టే అట్లా మంచిగా అని అనిపించింది నాకు. యాక్షన్ కూడా అందరూ చాలా బాగా ఇరగ తీసేశారు.
నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాను నేను మన తెలుగు ఇండస్ట్రీలో. నాట్ ఓన్లీ బాలీవుడ్, నాట్ ఓన్లీ వేరే ఇండస్ట్రీస్, మన తెలుగులో కూడా ఇలాంటి మూవీస్ రావాలి, అందరూ ఎంకరేజ్ చేయాలి, మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఇట్లానే ఇంకా ఎదగాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సాంగ్స్ కూడా పెద్దగా ఏమీ లేవు, మనకి వైబ్ ఉంది సాంగ్ ఉంటది అని చెప్పేసి అట్లా టాక్ వచ్చింది. బట్ సాంగ్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. ఒక ర్యాప్ సాంగ్ ఉంది, ఇంకొకటి నార్మల్ డివోషనల్ సాంగ్ లాగా ఉన్నాయి, చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి డివోషనల్ సాంగ్ అని చెప్పేసి. ఇట్లాంటి మూవీస్ కి ఎక్కువ సాంగ్స్ పెట్టినా కూడా బాగోదు, అంటే కొంచెం ఏదో డిస్టర్బెన్స్ లాగా అయిపోతుంది, అన్నెసెసరీ లాగా అనిపిస్తుంది. కాబట్టి గుడ్ ఉన్నంత వరకు సాంగ్స్ అయితే మంచిగా ఉన్నాయి. గెటప్ సీన్, కామెడీ టైమింగ్ కానీ, వేరే వాళ్ళ ఒక పోలీస్ ఆఫీసర్స్ ఏదో ఒక స్టోరీ నడుస్తూ ఉంటది, ఇంకొకటి వాళ్ళ టైమింగ్, కామెడీ టైమింగ్ కూడా అదంతా కూడా మంచిగా ఉంది. ఒకటే లెవెల్లో తీసుకెళ్లకుండా కొంచెం కామెడీ అక్కడక్కడ పెట్టడం వల్ల కొంచెం మనకి రిలీఫ్ లాగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళందరూ కామెడీ టైమింగ్ కూడా కొంచెం మంచిగా ఉంది. స్టోరీ తీసుకెళ్లిన విధానం కూడా, వాళ్ళ కామెడీ ఎక్కడెక్కడ యాడ్ చేయాలి ఏంటిది అనేది కూడా కొంచెం వెక్కిలిగా లేకుండా మంచిగా అనిపించింది నాకైతే. బీజిఎం కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ తెలిసిందే కదా మనకి, హనుమాన్ మూవీ ఎవరైతే చేశారో ఈ మూవీకి కూడా అతనే. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఏమన్నా ఇట్లాంటి డివోషనల్ మూవీస్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఆయనే చేయాలేమో అన్న విధంగా అయితే ప్రూవ్ చేసుకున్నాడు. బీజిఎం కానీ సాంగ్స్ కానీ కూడా చాలా బాగున్నాయి ఈ మూవీలో. అసలు డైరెక్టర్ గారు యాక్చువల్ కాన్సెప్ట్, యాక్చువల్ గా ఏది చూపించాలి అని అనుకున్నారో అదైతే మాత్రం కరెక్ట్ గా చూపించారు అని అయితే అనిపించింది. ఎక్కడ డిలే లేకుండా, ఏమీ లేకుండా. కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పార్ట్ 2 ఉంటది అని చెప్పేసి. అదొక సస్పెన్స్ అనే అనుకోవచ్చు. లాస్ట్ లో పేర్లు పడే టైంకి అసలు అందరూ వెయిట్ చేస్తుంది ఒక క్యామియో కోసము, ఒక ఐ షాట్ కోసము, రాముడు ఎవరై ఉంటాడు అని చెప్పేసి దానికోసం పేర్లు పడ్డా కూడా థియేటర్ లో అందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ అక్కడ ఇంకొక సస్పెన్స్ రివీల్ అయ్యింది అనమాట. రానా రావడము, ఇంకా పార్ట్ 2 జరగడము. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో ఆపేసుకుందాము. అందరూ అనుకుంటున్న విధంగా ప్రభాస్ అయితే ఏమీ లేడు, జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఉంది. బట్ ఇంకా 2-3 సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి మూవీలో. మీరైతే మూవీ చూసేసేయండి వెళ్ళిపోయి అర్జెంట్ గా. ఓన్లీ థియేటర్స్ లో మాత్రమే చూడండి, అప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేనైతే టూ హ్యాపీ ఫీల్ అయ్యాను. మూవీ థియేటర్ లో నుంచి మాత్రం హ్యాపీనెస్ తో బయటకు వచ్చాను. ఓవరాల్ గా బిఎంగేజ్ రేటింగ్ వచ్చేసి దీనికి 4/5. యాక్చువల్లీ 5/5 ఇవ్వచ్చు. బట్ నాకు ఎందుకో కొంచెం పర్సనల్లీ సెకండ్ హాఫ్ లో కొంచెం కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా మంచు మనోజ్ గారితో, అవి కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. ఎక్కువ కాదు, కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది నాకు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో నాకు కొంచెం లాగ్ అయినట్టుగా అనిపించింది. సో దానికోసం అనేసి 4/5 అయితే. మూవీ అయితే చూసేసి మీకు ఎట్లా అనిపించింది, మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. మీ రివ్యూ ఏంటిది, మీ ఒపీనియన్ ఏంటిది అని చెప్పేసి. దట్స్ ఇట్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. మరొక మూవీ రివ్యూ ఆర్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.